ఇచ్చారు ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా. ఆ రకంగా మన ప్రక్కనే వాళ్ళు ఎలా స్టేట్ ఫస్ట్ వచ్చారో కేవలం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను, మా స్కూల్ ఎగ్జాంపులే కాదు ఆ స్కూల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్ళకేం చేశారు తెలుసా మీకు? అక్కడ 10th చదివితే ఇంత మంచి పిల్లలని, ఆడపిల్లల్ని ఈ స్టేట్ లో ఎవరైతే బాగా బాగా మంచి ఐఐటీలో ర్యాంకులు వస్తాయో, నీట్ లో ర్యాంకులు వస్తాయో, ఆ కార్పొరేట్ సంస్థలంతా వచ్చి ఇలాంటి మంచి పిల్లలు మాకు కావాలని ఊరికే చదువు చెప్తామని అందరినీ తీసుకెళ్లిపోయారు. ఆ రకంగా బాగా చదువుకుంటే 10th అవగానే, ఇంటర్ అవగానే మీ చదువుకు ప్రోత్సహించేవాడు కానీ కాలేజీలో కాదు ఉద్యోగాలకు కానీ బ్రహ్మాండంగా గైడ్ చేసేవాడు అంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ చదువుకోవటం మీకు ఒక అదృష్టం. ఇంకొకటి మీరు ఇంకొక అనుమానం రావచ్చు, బాగా డబ్బులున్న పిల్లలు ఎలా చదువుతారు, మనం ఎలా చదువుతామని. బాగా డబ్బులున్న పిల్లలందరికీ కార్లు ఉంటాయి, కార్లు ఉండి వాళ్ళంతా పెద్ద పెద్ద చదువుకుంటారు. ఒక ఫస్ట్ క్లాస్కే 2 లక్షలు డబ్బు కడతారు, 10th క్లాస్కి 6 లక్షలు కడతారు, 10 లక్షలు కడతారు. హైదరాబాద్ లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. కానీ వాళ్ళకున్న సమస్య ఏంటంటే పిల్లలు ఎవరు కష్టపడి కసితో పట్టుదలతో చదివాడు 10% కూడా ఉండలేదని చాలా బాధపడుతున్నారు. డబ్బుందనే గర్వం కానీ ఇంకోటి కానీ తల్లిదండ్రులు సంపాదిస్తారనే గర్వం కానీ అహంకారంతో సరిగ్గా చదవట్లేదని బాధపడుతున్నారు చాలా మంది. పేదవాళ్ళ పిల్లలు, మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో ఉన్నారో, బాగా చదువుకుంటున్నారో, కష్టపడి పనిచేస్తారో, కసితో పనిచేస్తారో ఆ పిల్లలతో పాటే మా పిల్లలు కూడా అక్కడికంటే చేరిస్తే మంచిదేమో అని కోటీశ్వరుల పిల్లలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి డబ్బున్న వాళ్ళ పిల్లలకి అదృష్టమా చదువుకోవటం, డబ్బు లేని వాళ్ళ పిల్లలకి అదృష్టమా? ఎక్సలెంట్. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తే అదృష్టమా, తల్లిదండ్రులు డబ్బు లేకపోతే అదృష్టమా? ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం డబ్బులు లేని వాళ్ళ పిల్లలకి, చదువు లేని తల్లిదండ్రుల పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా వాళ్ళు కష్టపడి చేస్తారు కాబట్టి, కష్టపడి పనిచేస్తారు కాబట్టి, గర్వం ఉండదు కాబట్టి, అహంకారం ఉండదు కాబట్టి వాళ్ళకే గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, సిల్వర్ మెడల్స్ వస్తున్నాయి, ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, సెకండ్ ర్యాంకులు వస్తున్నాయి, అన్ని వాళ్ళకే వస్తున్నాయి. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళారంటే కోటీశ్వర్లంతా మా పిల్లలకి ఏ ర్యాంకులు రావట్లేదు, అంతా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళ పిల్లలకే వస్తున్నాయి, అన్ని ర్యాంకులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మరి మేమేం చేయాలని అడిగారంట. భగవంతుడు అప్పుడు చెప్పారంట, మీ పిల్లలు కూడా గర్వం లేకుండా అహంకారం లేకుండా పెంచితే, వాళ్ళు పెరిగితే, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ పిల్లల మధ్యలో ఉంటే, వాళ్ళ మధ్యలోనే పెరిగితే మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు వస్తే మీ పిల్లలు కూడా మంచి మార్కులు, మంచి బుద్ధులు, మంచి భవిష్యత్తు ఉండగా కానీ ఆశ్రయించాడంట. అలా ఇప్పుడు అందరూ దేశంలో, రాష్ట్రంలో అందరూ కూడా ఎమ్మెల్యే పిల్లలైనా, ఎంపీ పిల్లలైనా, కోటీశ్వరుల పిల్లలైనా, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలైనా అందరూ కూడా ఎత్తుకుంటున్నారు. ఏ స్కూల్ బాగుంది, ఎక్కడ మిడిల్ క్లాస్ ఉన్నారు, ఎక్కడ పేదవారు ఉన్నారు, ఎక్కడ కష్టపడి పనిచేసే పిల్లలు ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే 10 పిల్లలను దాచుకున్నాం. ఇది నమ్ముతున్నారా మీరంతా? కాబట్టి డబ్బులున్న పిల్లలు బాగా చదువులు వస్తాయా, మిడిల్ క్లాస్ పేదవాళ్ళ పిల్లలకు బాగా చదువులు వస్తాయా? సృష్టి ఉన్నంత కాలం ఇదే. పేదవాళ్ళ పిల్లలకి, మధ్య తరగతి పిల్లలకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. కాబట్టి వాళ్ళకి చదువులు వాళ్ళ సొత్తే, చదువులన్నీ ర్యాంకులన్నీ వాళ్ళయే. ఇది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్. ఈ మాట నేను 40 ఏళ్ల నుంచి అందరికీ చెబుతున్నాను. మీరు నమ్మారా? బాగా నమ్మారా? కష్టపడతారా? సాధిస్తారా? ఇంకొక మాట కూడా ఏనండి, కోటీశ్వర్లు బాగా డబ్బు సంపాదిస్తారా, వాళ్ళు బాగా ఎక్కువ మంచి పనులు చేస్తారా, లేదంటే ఇట్లా చదువుకున్న వాళ్ళు చేస్తారంటే మీకు అజయ్ కుమార్ గారు లాంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈ మధ్య పేపర్లో వేశారు, ప్రపంచంలో కోటీశ్వర్లు ఎంతమంది బిలియనియర్లు, వాళ్ళలో ఇండియన్స్ ఎంతమంది, వాళ్ళలో ఎవరేంటి అని చూస్తే వాళ్ళలో 2 ఉద్యోగస్తులు ఉన్నారు. కేవలం సత్యానాదళ్ళ, సుందర్ పిచ్చే 2 ఉద్యోగస్తులే ప్రపంచంలో కుబేర్లు జాబితాలు ఉండదు. వాళ్ళు చేసేది ఉద్యోగం మాత్రమే. వాళ్ళకి అంత పెద్ద ఉద్యోగం ఎందుకు ఇచ్చారంటే కార్పొరేట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లాంటి CEO. దాంట్లో ఏంటంటే వాళ్ళని చూసింది నిజాయితీ, కష్టపడటం, అబద్ధం ఆడకుండా ఉండటం, లాయల్ గా ఉండటం, ఈ 4 ఉన్నాయి. నాలెడ్జ్ ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగం ఇచ్చి జీతం ఎంత ఇస్తున్నారంటే
వాళ్ళ జీతం ఎంత అంటే మొత్తం ఇండియాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం ఎంపీలు ముఖ్య ఆఖరికి ప్రధానమంత్రి గారితో సహా మంత్రులతో సహా ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ శాలరీ కలిపితే ఎంత ఉంటుందో దానికన్నా ఎక్కువ ఒక్కొక్కళ్ళకి. అలాంటి ఒక్కొక్కళ్ళకి అందుకే వాళ్ళు ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్నారు. ఉద్యోగం చేస్తూ కూడా సచ్చా నాదెళ్ళ అలాగే సుందర్ పిచ్చయ్య ఒక కార్పొరేట్ కంపెనీకి ఆ రకంగా సీఓగా చేస్తూ కుబేరుల జాబితాలు ఉండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనం మధ్య తరగతి నుంచి వచ్చాం, లేదా పేదకుండ వాళ్ళ నుంచి వచ్చాం, మనకు వచ్చిన డబ్బంతా కూడా తిరిగి పేదవాళ్ళకు ఉపయోగపడే కమ్యూనిటీ సర్వీస్ కి ఇచ్చేద్దామని 50% 80% మొత్తం అలా అర్థంగా ఇచ్చేస్తున్నారు. మీరు కూడా కాబట్టి మీకు అర్థమైంది ఏంటంటే అదృష్టవంతులు ఎవరు, కుబేరులు ఎవరు, బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు అంటే ప్రపంచ జాబితాలు అంటే మీరు కష్టపడి పనిచేసి డబ్బు కాకుండా మీ చదువుతో పాటు నిజాయితీ నేర్చుకుంటే అబద్ధం ఆడకుండా ఉంటే కష్టపడి పనిచేస్తే మంచి బుద్ధితో ఉంటే కోట్ల రూపాయలు విలువ చేసి ఉద్యోగాలు ఇస్తారు ప్రపంచం అంతా. నమ్మారా? మీకు కూడా అలా ఉంటారా? కాబట్టి చదువు ఎంత ముఖ్యమో బుద్ధి ఎంత ముఖ్యం, చదువు ఎంత ముఖ్యమో నిజాయితీ ఎంత ముఖ్యం, నిజాయితీ ఎంత ముఖ్యమో ఆరోగ్యం ఎంత ముఖ్యం. సీఈఓగా ఉండాలంటే ఏదైనా కంపెనీ సీఈఓగా ఉండాలంటే ముందు ఆరోగ్యం కూడా చూస్తారంట. ఇతను ఎక్కువ కాలం పనిచేస్తాడా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదా, రోజు యోగా చేస్తాడా లేదా, మెడిటేషన్ చేస్తాడా లేదా, బుద్ధి సరిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారట. కాబట్టి చదువుతో పాటు మీ యొక్క బుద్ధితో పాటు కష్టపడటంతో పాటు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటారా? రోజు ఎక్సర్సైజ్ చేస్తారా? ఆటలు ఆడతారా? ఇంకొక పాయింట్ కూడా చెప్తాం మీకు, ఎందుకంటే భోజనం చేసే టైం ఎక్కువ టైం తీసుకోకూడదు మీకు. ఈ మధ్య కాలంలో కొత్తగా మెంటల్ వెల్నెస్ అని వచ్చింది, మానసిక ఆరోగ్యం. ఈ మధ్య కొత్తగా మనకి ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే అందరూ సెల్ ఫోన్ల దగ్గర ఒకసారి వినాలి అందరూ, ఎవరికి వాళ్ళు చదువుకున్నా ఎవరికి వాళ్ళు ఏదో కష్టపడితే ఇంట్లో కూర్చొని కష్టపడితే కోటీశ్వరులు అయిపోవచ్చు అనుకోదు. అసలు మనం మనిషి ఇతరులతో కలిసి బతకటం ఎట్టాగా నేరాలంటే బాగా ఆడారు అనుకోండి 10 మందితో ఆడతారు, ఖోఖో అయితే 11 మందితో ఆడతారు, వాలీబాల్ అయితే 6గురితో ఆడతారు. గెలిచినా ఓడినా ఒకే రకంగా ఉంటారు. క్రికెట్ అయితే ఒకనాడు ఓడొచ్చు, ఒకరోజు గెలవచ్చు, ఒకరోజు 100 రన్స్ కొట్టచ్చు, ఒకరోజు 0తో అవుట్ అవ్వచ్చు. అయినా కూడా మానసికంగా ధైర్యం ఉంటారు. గెలుపోవటం ఒకే రకంగా తీసుకుంటారు. పక్క వాళ్ళతో కలిసి జీవిస్తాం ఎట్లాగో తెలుస్తుంది. అలాంటి వాళ్ళే రేపు 100 మందిని లీడ్ చేయడానికి, 100 మందికి మేనేజర్ అవటానికి, సీఈఓ అవటానికి, ఇతరులతో కలిసి పనిచేయడానికి పనికొస్తాయి. కానీ మానవ సంబంధాలు సరిగ్గా చేయకపోతే, ఇతరులతో సరిగ్గా మాట్లాడటం చేత కాకపోతే రేపొద్దున మీరు లీడర్ అవటం కూడా కష్టం. కాబట్టి లీడర్ అవుతారా? అందరితో కలిసి పనిచేస్తారా? అప్పుడు ఇప్పటి నుంచే నేర్చుకుంటారా? గెలుపుని ఓటమిని ఒకే రకంగా తీసుకుంటారా? ఎక్సలెంట్. కాబట్టి ఇంకా లీడర్ లక్షణం అంటే ఏంటి? చదువుకున్న తర్వాత లాస్ట్కి ఏం చేయాలి, మీరు ఇప్పుడు మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారు? బాగా డబ్బు సంపాదించి పేరు సంపాదించి మీరు కూడా అప్పటికి పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారా? ఖాయంగా హెల్ప్ చేస్తారా? కాబట్టి ఈ రకంగా మీరు గనుక ఈ నిర్ణయాలు తీసుకుంటే చదువు ఎంత ముఖ్యం, నిజాయితీ ఎంత ముఖ్యం, కష్టపడటం ఎంత ముఖ్యం, అందరితో మంచిగా ఉండటం ఎంత ముఖ్యం. నాయకత్వ లక్షణాలు అంటే ఇవే. ఇలా నాయకత్వ లక్షణాలు ఉండే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే ముఖ్యం. ఇవి ఉంటేనే కోట్ల రూపాయల ఉద్యోగాలు వస్తాయి, కోట్ల రూపాయల వనరులు వస్తాయి. అప్పుడు మనం ఎంతమందికి హెల్ప్ చేయగలం? మరి అబ్దుల్ కలాం గారు మరి ఆయన రిటైర్ అయిపోతే ఆయన ఒక్కరికి పేపర్లో ఏం ఇచ్చారు తెలిసిన? ఫ్రంట్ పేజీలో 4 సూట్ కేసులు పట్టుకుని ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఇంటికి వెళ్తే అంటే ఏమి 4 సూట్ కేసులు పట్టుకుని ఇంటికి వెళ్తున్నట్టుగా కార్టూన్ వేశారు. ఆ సూట్ కేసులో ఏముంది? అబ్దుల్ కలాం గారు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు సూట్ కేసులు పెట్టి ఆ సూట్ కేసులు ఏముందో చెప్పగలరా? డబ్బు కాదు,